ఆ పదవికాంక్ష కూడా తీరకుండా రెండవసారి అంటే మొదటిసారి 2004-2009 వరకు ప్రాజెక్టులు అవి ఇక 2009లో మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ప్రజలకు మంచి పాలన అందించాలి అని అనుకున్న రాజశేఖర రెడ్డి గారు ఆ కళ కొంతవరకు కూడా నెరవేరకుండానే చనిపోయారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు కదా. అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారికి ఏమనిపించింది? ఒక మంచి మిత్రుడిని కోల్పోయామనే బాధ, ఒక మంచి అభ్యుదయ భావం, అభివృద్ధి భావం ఉన్న వ్యక్తితో పరిచయం కావడం నా అదృష్టంగా భావించా. వారికి నిజమైన నివాళి నా పరంగా నాకు ఆత్మసంతృప్తి. ఆ రోజు ప్రతిపక్ష నాయకులతో పాటు అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులు, మంత్రులం హైదరాబాద్ నుంచి తిరుపతి ఫ్లైట్లో వెళ్ళి తిరుపతి నుంచి బస్సులో ఆయన అంత్యక్రియలకు వెళ్ళాలని వెళ్ళాం, ఇడుపులపైకి. కానీ అక్కడ వర్షం రావడం వల్ల, అత్యంత ఎక్కువ జనసమ్మర్దం వల్ల మా బస్సు 13-14 కిలోమీటర్ల దూరంలో ఆగాల్సి వచ్చింది. అక్కడి నుంచి పోలేని పరిస్థితులు ఉంటే అందరూ వెనుదిరిగిపోతే నేను మాత్రం ఆ 14 కిలోమీటర్లు ఆ వర్షపు నీళ్ళల్లో బురదలో 14 కిలోమీటర్లు నడిచి రాత్రి 11 గంటలకు అంత్యక్రియలు జరిగిన తర్వాత సమాధి వద్దకు చేరి నేను నివాళులర్పించి తల వంచి నివాళులర్పించి నా సాన్నిధ్యానికి ఆయనకు 14 కిలోమీటర్లు నడిచారు. 14 కిలోమీటర్లు నేను ఒక్కడిని నడిచి, నాతో పాటు కొంతమంది వచ్చారు పిల్లలు, మా కార్యకర్తలు. 14 కిలోమీటర్లు నడిచి రాత్రి 11:30 తర్వాత నివాళులు అర్పించాను. సో ఒక ఆత్మీయ మిత్రుడికి, ఆప్తమిత్రుడికి, అభ్యుదయ భావాలు కలిగి అభివృద్ధి కాంక్షించే ఒక మిత్రుడు సహచర్యం చనిపోయిన తర్వాత నా నివాళులు నా ఆత్మకు సంతృప్తినిచ్చాయి. అదే ఆయనకు నా రుణం తీర్చుకున్నట్టుగా భావించాను. మనం ఏం చేసినా ఏం చేయగలుగుతాం ఎవరికైనా. అందుకోసం ఇది నా జీవితంలో, నా మనసులో శాశ్వతంగా ఉండే అవసరం. హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అసలు? హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు నేను ఆరోగ్యం బాగాలేక కేర్ హాస్పిటల్లో ఉన్నాను. వాస్తవానికి మీకేమైంది? అది కొద్దిగా ఎందుకో ఇది బీపీ వచ్చేసి హార్ట్ బీట్ ఎక్కువైతే చేరాను. 3 రోజులు ఉన్నాను. 3 రోజులు అక్కడ ఉన్నాను. 3 రోజులు అంటే మీరు ఆసుపత్రిలో ఉండగానే రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ తప్పిపోయింది, కనిపించడం లేదని సమాచారం వచ్చిందా, అలాంటి చనిపోయారని సమాచారం వచ్చిందా? హాస్పిటల్లో ఉండి వచ్చాను. తర్వాత మామూలుగా బాడీ వచ్చిన తర్వాత నేను బయటకే వచ్చాను. ఆ ఒక్కరోజు మాత్రం ఉన్నాను, చనిపోయిన రోజు మాత్రం హాస్పిటల్లో ఉన్నాను. చనిపోయినప్పుడు అంటే ఆయన మరణం తర్వాత కూడా ఇక సరైన సీఎం లేడు అన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరి అయిన సీఎము సరి అయింది అనేది చర్చించదగ్గ విషయం. మా హైకమాండ్, మా పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది, నిర్ణయాలకు అనుగుణంగా ఉంటుంది. అంటే మీరు అక్కడ సీనియరు, ఎందుకు నాకంటే సీనియర్ రోషే గారు, అందులో తేడా ఉంది. ఫర్ మోర్ న్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు iDream News.